ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ బిజినెస్ గురించి చూడబోతున్నామంటే, మీరు కేక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, క్యాండీస్, చాక్లెట్స్ ఏవి తీసుకున్నా కూడా దాంట్లో వనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా. సో ఆ ఫ్లేవర్, ఆ ఎసెన్స్ ఉంటుంది కదా, అదనమాట ఆ బిజినెస్. అంటే మనం వనిలా ఫార్మింగ్ గురించి చూడబోతున్నాము. అద్భుతమైన ప్రాఫిట్, మీకు సంవత్సరానికి ఒక ఏకర్లోనే 15 నుంచి 25 లక్షల వరకు కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పూర్తిగా మీరు చూస్తే కాస్త అవగాహన వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే ఈ వనిలా ఫార్మింగ్ అనేది కొన్ని దేశాలు మాత్రమే చేస్తున్నాయి. దాంట్లో మన భారతదేశం కూడా ఒకటి. దాంట్లో కూడా మన సౌత్ అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ ఫార్మింగ్ ఉందన్నమాట ఎక్కువ. సో మనకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పాలి. వెంటనే కొంతమందికి తెలిసి ఉండవచ్చు, ఇది టెంపరేచర్ అంటే అది పెరుగుదలకి మనకు టెంపరేచర్ అనేది సూటబుల్ అవుతుందా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. నేనేమంటున్నానంటే, ఇది పాలీ హౌస్లో కూడా పెంచుతున్నారు. అంటే మీకు షేడ్ నెట్, నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను. అంటే పైన షేడ్ నెట్ వేసి లోపల ఆ షేడ్ నెట్ కింద పోల్స్ పెట్టి ఇది తీగ జాతికి చెందింది కాబట్టి ఆ పోల్స్లో ఎక్కేలా, నిలువుగా ఎక్కేలా పెంచుతారనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. కాబట్టి మీకు అంటే మీరు చెయ్యాలనుకోని మీకు ప్లానింగ్ ఉంటే చెప్తున్నాను. సో ఆ టెంపరేచర్ అనేది మీకు కవర్ అయిపోతుంది. లేదు మీకు ఏదైనా కొండ ప్రాంతం అంటే దగ్గరలో ఉందంటే అటువంటి చోట అయినా కూడా మీరు సాయిల్ టెస్ట్ చేసి, అంటే మట్టిని ఫస్ట్ పరీక్షించి దానికి అనువుగా ఉందా అని మట్టిని పరీక్షించే కేంద్రం ఉంది కదా. సో అక్కడ తీసుకొని వెళ్తే ఎక్కడైతే దానికి సూటబుల్ ఉందో అక్కడ మీరు ఈ ఫార్మింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా కానీ ఐడియా ఉంటే, అంటే కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా దిగొచ్చు. ఎందుకంటే ఇది మీరు అంటే ఇది స్టార్ట్ చేసిన 3 నెలలకి ఈ పువ్వులు వస్తాయి. తర్వాత ఒక సంవత్సరానికి కాయలు వస్తాయి అన్నమాట. ఈ కాయలు బీన్స్ లా ఉంటాయి. అంటే మనకి దీన్ని నార్మల్గానే వనిలా బీన్స్ అనే అంటారు దీన్ని. సో ఈ వనిలా బీన్స్ అంటే మీకు పచ్చి కాయల్ని అమ్మితే మీకు మార్కెట్లో కేజీ 4,000 దాకా ఉంది. అదే మీరు ఎండబెట్టి అమ్మితే, అంటే ఎండబెడితే మీకు తగ్గుద్ది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 కేజీలు ఈ వనిలా కాయలని, అంటే ఈ గ్రీన్ బీన్స్, ఈ వనిలా బీన్స్ని మీరు ఎండబెడితే అది 25 కేజీలకు వస్తాయి. అంటే 100 కేజీలు మీకు పచ్చిది ఎండబెడితే 25 కేజీలకు వస్తాయి. కానీ ఎండింది రేట్ ఎక్కువ అనమాట. 1 కేజీ వచ్చి 40 నుంచి 50 వేల మధ్యలో ఉంది 1 కేజీ. సో ఈ ఎండబెట్టిన తర్వాత మనం అమ్మితే మార్కెట్ రేట్ అప్పుడు ఉండే డిమాండ్ని బట్టి పెరగవచ్చు, తగ్గొచ్చు అనమాట. అంటే చూడండి ఎంత ప్రాఫిట్. 1 కేజీ 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు. సో దానికే ఈ ఫార్మింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్. అది మాత్రం కాదు, మీకు టెంపరేచర్ కూడా అదే చెప్తున్నాను కదా. మీరు అగ్రికల్చర్ సంబంధించి మీ దగ్గరలో ఎక్కడైతే అంటే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దీని గురించి మీకు పూర్తిగా కూడా, అంటే మీ ఏరియాలో అంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ కౌలుకు తీసుకొని అక్కడ ఏదైనా ఫామ్ చేయడానికి ఇది ఏ విధంగా అనేది పూర్తిగా వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారన్నమాట. ఎవరైనా అలా లేకపోతే మీరు కర్ణాటక వెళ్ళిపోవాలి. కర్ణాటక మీకు ఈ వనిలా ఫార్మింగ్ గురించి, అంటే అటువైపు కర్ణాటక, కేరళ ఫార్మింగ్ సంబంధించి ఎవరు చేస్తున్నారో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. ఓకేనా? సో డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి కలిసి కూడా మీరు వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకోవచ్చు. సో అది బెస్టే. అంతకన్నా ఇది ఇంకా బెస్ట్. మీ దగ్గరలో ఉండే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళని కలిసారే అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఉండే టెంపరేచర్కి అది ఏ విధంగా, అంటే నేను చెప్పాను కదా పాలీ హౌస్ షేడ్ నెట్ పైన వేసి లోపల పోల్స్. నార్మల్గా ఇది కర్ణాటక వైపు కూడా కొబ్బరి తోటలు ఉంటాయి కదా, కొబ్బరి చెట్టుకి ఈ తీగని అల్లిస్తారనమాట. సో అంటే లోపల అది 2 పంటలు, అంటే కొబ్బరి తోట ఉంటుంది, దాని లోపల ఈ పంట కూడా. సో కాబట్టి మంచి ఆదాయం. మనం విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ అంచనా ప్రకారం 1 ఎకరానికి నేను చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ 20 లక్షల వరకు ప్రాఫిట్. సో ఇంత ప్రాఫిట్ వచ్చే పంట ఇది. సో ఇది అంటే ఇంతకు మించి అది మాత్రం కాదు, ఈ ప్రపంచంలోనే ఈ సఫ్రాన్ ఉంటుంది కదా, దాని తర్వాత కుంకుమ పువ్వు. సో దాని తర్వాత అత్యధిక ప్రాఫిట్, అత్యధిక రేట్ ఉండే పంట కూడా ఇదే అన్నమాట. నెక్స్ట్ ఇది అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది మనం ఈ ఫార్మింగ్ చేయాలంటే, ఇది అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో 200 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏది ఈ వనిలా మొక్కలు అమ్ముతున్నారు మార్కెట్లో. సో మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. అంటే జస్ట్ క్రాస్ చెక్, నేను చెప్పింది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి చూడొచ్చు. సో ఇది విరివిగానే అంటే మనం తీసుకొని వచ్చి ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. బట్ అంతకుముందు గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి అంటే
మీరు డైరెక్ట్గా రైతుల్ని కలవచ్చు. అంటే నేను యూట్యూబ్లో ఆ ఊర్లతో సహా ఉంది. అంటే మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఇప్పుడు ఈ వీడియో కొన్ని వేల మంది చూడొచ్చు, కానీ అందరూ ఈ బిజినెస్ చేస్తారని లేదు కదా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు యూట్యూబ్లో చూసి కర్ణాటక, కేరళ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి మాట్లాడుకొని కూడా రావచ్చు అనమాట. ఏం ఇబ్బంది లేదు. సో దగ్గరలో కానీ కంపల్సరీ మీ దగ్గరలో అయితే కంపల్సరీ అగ్రికల్చర్ సంబంధించి ప్రొఫెసర్ కంపల్సరీ వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తున్నప్పుడు తెలుసుకోవడం తప్పలేదు కదా. మీ సాయిల్ కూడా చెక్ చేయాలి, మీ మట్టిని పరీక్షించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే దాంట్లో pH వాల్యూ అంటే మీ సాయిల్లో pH వాల్యూ ఇవన్నీ కూడా చూస్తారనమాట. దానికి అనువుగా ఉందా ఇది పెరగడానికి అనేది చూసుకున్న తర్వాతే ఇది. ఎందుకంటే నార్మల్ అన్ని మట్టిల్లోనూ ఇది రాదనమాట. నేల ఎటువంటిదో దాన్ని బట్టే వస్తుంది. ఓకేనా. సో ఇది చాలా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కొంతమంది దీంట్లో లాస్ వస్తుంది అని కూడా చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే ఒక బిజినెస్ అన్న తర్వాత లాస్ గెయిన్ అనేది ఉంటుంది, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. మార్కెటింగ్ అంటే అదే చెప్తున్నాను కదా, మార్కెటింగ్ కష్టాలు లేని బిజినెస్ అంటూ ఏమీ లేదు. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన బిజినెస్లో మీరు దిగబోతున్నారు అంటే, ఈ ఫార్మింగ్ దిగబోతున్నారు అంటే, ఈ ఫార్మింగ్లో ఆటోమేటిక్ మీరు వెళ్ళి కలుస్తారు కాబట్టి రైతులు వాళ్ళు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు, ఎలా మార్కెట్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటారు కదా. సో ఆటోమేటిక్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయిందనమాట. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది కదా, మీకు టైం ఉంటేనే చూడండి, లేకపోతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే మీ అమూల్యమైన టైంని వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. సో ఇది ఎవరికి అంటే ఆల్రెడీ నా ఛానల్ రెగ్యులర్గా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అనమాట. సో మీలో టైం లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు బిజీగా ఉంటే వద్దు, ఫ్రీగా ఉన్న వాళ్ళ వరకు చూడొచ్చు. అది ఏంటంటే నార్మల్ అంటే ఈ బిజినెస్ కాదు, వేరు టాపిక్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చాలా మంది అనుకునేది ఏంటంటే మార్కెట్ చేయడం కష్టం అంటే ఏ ప్రోడక్ట్ అయినా అని. ఓకేనా. సో నేనేమంటున్నానంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారనగా కంపల్సరీ మీ ఫ్రెండ్స్ దగ్గర సలహా అడుగుతారు, లేకపోతే పక్కన ఎవరో ఒకరి దగ్గర సలహా అడుగుతారు. వాళ్ళు కంపల్సరీ 90% నెగటివ్గానే చెప్తారు. ఇది అమ్మలేవు, ఆల్రెడీ ఆ బిజినెస్లో చాలామంది ఉన్నారు, సో వాళ్ళే అమ్ముకోలేకపోతున్నారు, మార్కెట్ చేయడం కష్టం అంటారు. నేనేమంటున్నానంటే అతనికి ఒక కూల్ డ్రింక్ ఇప్పించి కూర్చోబెట్టి అతని జేబులో వీలైతే డబ్బులు కూడా పెట్టి అతని షర్ట్ పట్టుకొని అడగండి మార్కెట్ చేయడానికి ఈజీ అయిన ప్రోడక్ట్ ఏది అని. ఓకేనా. సో అతను ఏదైనా చెప్పాడే అనుకోండి, అది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ బిజినెస్ మీద రీసెర్చ్ చేసి కూడా నేను బిజినెస్ వీడియో చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు నుంచి ఒళ్ళు రుద్దుకునే సబ్బు నుంచి A to Z అంటే మీకు ప్లాస్టిక్ ఐటమ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన నుంచి మీకు క్యాజినో నుంచి బీర్ తయారీ వరకు అన్ని బిజినెస్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్నమాట. సో కొత్తగా ఆయన ఏదైనా ఈజీగా ఉండేది కూడా అంటే నార్మల్గా పౌడర్ అంటే మీకు మూలికలకు సంబంధించి ఏదైనా పౌడర్ చేసి అమ్మడం నుంచి A to Z మనం కవర్ చేసిస్తాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ చేయడం ఏదైనా కష్టమే స్టార్టింగ్లో, బట్ అంటే ఆ కష్టాన్ని కాస్త మీరు ఇష్టంగా చేసి ముందుకు వెళ్ళిపోయారే అనుకోండి, కంపల్సరీ మీరు సక్సెస్ అయిపోతారు. సో నాకు తెలిసినంత వరకు మార్కెట్ చేయడం ఈజీ అన్న ప్రోడక్ట్ ఏది లేదు, అట్ ది సేమ్ టైం కష్టం అనుకునే విషయాలు కూడా ఏవీ లేవు. సో మనం కష్టం అనుకుంటే కష్టం అంటే నేను ఆల్రెడీ మీరు ఒకసారి గూగుల్ చేయండి. మన భారతదేశంలో మీలో చాలా మందికి ఒక అపోహ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ అంటే బాగా డబ్బులు వచ్చేస్తాయి అంటే మందు అమ్మడం కదా అని. సో మన గూగుల్ చేస్తే మీకు బార్ అండ్ రెస్టారెంట్ ఫర్ సేల్ అని ఇండియాలో ఎన్ని బార్ అండ్ రెస్టారెంట్ సేల్లో ఉందో చూడండి ఒకసారి. చాలా మంది, ఎందుకు హైదరాబాద్లో కూడా ఉంటుంది, గూగుల్ చేస్తే మీకు వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు అక్కడ అలా ఉన్నాయి. అంటే ఇంతకుముందు పోటీ తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళకి ఆదాయం ఎక్కువ వచ్చేది. ఇప్పుడు పోటీ పెరిగేటప్పటికి ఆ టెండర్ వేస్తారు కదా, ఆ టెండర్ అమౌంట్ అనేది కొటేషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఆ అమౌంట్ పెరిగేటప్పటికి అవి మొత్తం మళ్ళీ తీసుకోవాలంటే ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ డబ్బులు మొత్తం మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా కష్టాలు పడాలి. ఎందుకంటే పోటీ కాంపిటీషన్ దగ్గరలోనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో దిగిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సరే ఎవరికైనా సేల్ లేకపోతే సబ్లీస్ ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు వాళ్ళు, లేకపోతే ఆ డబ్బులు మొత్తం రప్పించుకోవాలంటే నానా తప్పులు చేయాల్సి వస్తుంది, దాంట్లో కల్తీ చేసుకుంటే ఏదో ఒకటి వాళ్ళ కష్టాలు వాళ్ళది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏది కూడా ఈజీ కాదు, ప్రతిదీ కష్టమే, బార్ అండ్ రెస్టారెంట్ కూడా కష్టమే. సో మార్కెట్ చేయడం కష్టం అంటే అన్ని ఉల్లిపాయలు ఆనియన్ అమ్మడం కూడా మనకు కష్టమే. అంతెందుకు రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముతుంటారు. మనం ఏమనుకుంటాము, ఎండాకాలం అందరూ కొనుక్కుంటారు, బాగా ఆదాయం వస్తుంది, ఈజీగా అమ్మేస్తున్నాడు అనుకుంటాం. అతను కూడా రోడ్డు పక్కన ఎండలో
చాలా కష్టపడితేనే దాన్ని అతను మార్కెట్ చేయగలడు ఎక్కడి నుంచో తెచ్చి, ఓకేనా. సో ప్రతి విషయం కష్టమే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టాపిక్, అది ఏంటి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడే బాదం పాలు సంబంధించి ఒక బిజినెస్ పెట్టున్నాను, అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో కొంతమంది నెగిటివ్ కమెంట్ చేశారు, ఏంటి అంటే ఏముంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది బిజినెస్ అని. ప్రాక్టికల్గా నేను ఈ రోజు కూడా కనుక్కొని దాని మీద ఒక అతని ఇంట్లో కూర్చొని 1,50,000 1,60,000 వరకు సంపాదిస్తున్నాడు ఇంట్లో. అతను ఎవరికి కనిపించడు, ఎవరికి తెలియదు కూడా. సో ఏంటి అంటే ఈ బాదం పాలు బండ్లు ఉంటాయి కదా, ఎక్సలెంట్గా ఇప్పుడు 40 రూపాయలని బాదం పాలు అమ్ముతున్నారు, బాగానే ఉంది టేస్ట్. పాలు, దాంట్లో ఐస్ క్రీమ్, ఆ ఐస్ క్రీమ్ పైన ఈ బాదం పప్పు తురిమి దానిపైన చల్లి ఇస్తున్నారు అనమాట. ఒరిజినల్ బాదం పప్పే, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. 40 రూపీస్ అని అమ్ముతున్నారు. అంటే నేను అతన్ని అడిగాను, జస్ట్ అంటే డైరెక్ట్గా అడిగితే అతను చెప్పడని, నార్మల్గా తాగుతూ ఓనా ఎలా అంటే లేదు నేను అక్కడ పని చేస్తున్నాను అన్నాడు. అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, ఏజ్ ఒక 17-18 ఉంటుంది ఏజ్, అంతే 17-18 ఏళ్ళు ఉంటుంది అక్కడ. సో మెల్లగా మాట్లాడుకుంటూ అతనికి శాలరీ ఎంత అంటే 14,000 రూపాయలు అతనికి జీతం అంట. గుర్తుపెట్టుకోండి, వాళ్ళది 4 బండ్లు ఉన్నాయి, అంటే బాదం పళ్ళు బండ్లు 4, అంటే 4 చోట్ల 4 వర్కర్స్ని పెట్టాడు. ఒక అతనికి 14,000 జీతం, 3 పూటల బువ్వ కూడా వీళ్ళదే. యాక్చువల్లీ పనిచేసే అతను ఊరు పక్క ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ అవతల ఉంది. ఇక్కడ రూమ్ ఇచ్చారు, ఈ 4గురికి కలిపి ఒక రూమ్ అన్నమాట, పెద్దది. సో అంటే దానికి ఒక 7-8 వేలు అద్దె ఉంటుంది అనుకోండి, ఆ ఓనర్ చెల్లిస్తాడు. 3 పూటల భోజనాలు కూడా వీళ్ళదే, ఏది ఓనర్దే అనమాట. స్టాఫ్ అంటే వీళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పనిలే. 14,000 జీతం కూడా మళ్ళీ, ఓకేనా. బువ్వ, రూము, 14,000 జీతం, అలా 4గురికి 4 బండ్లు. అండ్ నెక్స్ట్ ఈ బండి పెడుతున్నారు చూడండి, పాయింట్, అది మంచి పాయింట్ అనమాట. అక్కడ కరెంట్ తీసుకుంటారు కదా, కరెంట్ అవసరం ఈ బండి కూలింగ్. సో 250 రూపాయలు అక్కడ చెల్లిస్తున్నాడు పర్ డే, ఒక రోజుకి. అంటే 7,500 ఒక చోట, ఇంకొక చోట 15,000 చెల్లిస్తున్నాడు. అక్కడ ఒక షటరే తీసుకున్నాడు అనమాట. ఇంకొక 2 పాయింట్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. సో మొత్తం 4 చోట్ల. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 పాయింట్లకి 4గురికి 14,000 జీతం ఇచ్చి ఆ 4 పాయింట్లకి రెంట్ కట్టి, ఓకేనా. రెంట్ ఒక చోట 250, ఒక చోట 500, ఇంకొక చోట కూడా 250 అనుకుందాం. సో ఇవన్నీ పోను, వీళ్ళకి 4 మీద భోజనాలు 3 పూటల, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, ఇవన్నీ పోయినా మళ్ళీ ఆ రూమ్ రెంట్, దానికి ఒక కరెంట్ బిల్ ఉంటుంది కదా, అది ఒక 10,000 తీసేయండి. మొత్తం పోయినా కూడా ఇతనికి ఆదాయం ఉంది కాబట్టే కదా 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లు ఉన్న వాళ్ళకి బాదాం పాలు ఎలా తయారు చేయాలో తెలియదు, ఓకేనా. అది కూడా క్లారిటీగా అడిగాను, సొంతంగా మీ ఊళ్ళో పెట్టుకోవచ్చు కదా అంటే ఇది ఎలా తయారు చేయాలో తెలియదు. ఎందుకు అంటే చూడవా అంటే కాదు, బాదం పాలు 4 బండ్లకి ఒక చోటే తయారవుతుందంట. వీళ్ళని అక్కడ అంటే అక్కడ ఉండనివ్వరంట. ఆ 4 బండ్లు వాళ్ళు పోసి వెళ్ళిపోతారు. వీళ్ళు జస్ట్ వీళ్ళకి నానబెట్టిన బాదం పప్పులు వీళ్ళ దగ్గర ఇస్తారు. అంటే వీళ్ళ ఆ తురుము ఉంటుంది కదా, ఒక ప్లేట్ టైప్, స్టీల్ ప్లేట్ టైప్లో, దాంట్లో తురుముకుంటూ కూర్చుంటారు, వేరే పని ఏం లేదనమాట వీళ్ళకి. సో అది అంటే ఇక్కడ ఒక్కటి మీరు నోటీస్ చేయాలి, ఒక బండి మీద ఒక 150 గ్లాసులు అమ్ముతుందాం అనుకుందాం. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కువ కాదు తక్కువ కాదు, నేను చెప్పేది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. 150 గ్లాసులు అంటే 40 రూపాయలు ఒక గ్లాస్, అంటే 6,000 రూపాయలు కౌంటర్, ఒక బండి 4 కౌంటర్లు. అంటే ఒక్క బండి మీద ఒక రోజుకి మొత్తం ఖర్చు, వీళ్ళ ఖర్చు ఎన్ని పోను, 1,000 రూపాయల నుంచి 1,500 ప్రాఫిట్ ఉంటుంది 6,000 అమ్మితే. అన్ని పోను నేను చెప్తున్నాను, వీళ్ళ శాలరీ అవి ఇవి అన్నీ పోతే. అంటే ఒకసారి ఊహించుకోండి, 1,000 రూపాయలు లెక్క వేసుకున్న 4 బండ్ల మీద 4,000, నెలకు 1,20,000. ఓనర్ ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నాడు, ఆయన ఎక్కడికి రాడు. ఓకే, ఒకటి. అదే 1,500 మిగిలింది అనుకోండి ఒక బండి మీద, 4 బండ్ల మీద నెలకి ఎంత, రోజుకి 6,000, 4 బండ్ల మీద అంటే నెలకి 1,80,000. అంటే అతని ఇంట్లో కూర్చొని వీళ్ళ చేత వ్యాపారం చేయిస్తూ 1,80,000 సంపాదిస్తున్నాడు. ప్రాక్టికల్గా నేను కళ్ళ ముందు చూసిందే చెప్తున్నా, ఈరోజు తాగిందే నేను చెప్తున్నాను, ఓకేనా. అతనితో మాట్లాడింది అంటే అతను చెప్పేది వీడియో తీద్దాం అనుకున్నా. ఒకవేళ ఇది ఆ ఓనర్ చూసాడే అనుకోండి, ఇతను ఉద్యోగం ఊడుద్ది, అవసరం అంటారా? సరే పోతే పోని, పాపం 18 ఏళ్ళ పిల్లోడు ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతిసారి మీకు ఎన్నోసార్లు చెప్పాను, రోడ్డు మీద ఉన్న వ్యాపారాలు మొత్తం కొంతమంది కమెంట్ పెడతారు, రోడ్డు మీద ఇటువంటి వ్యాపారాలు నాతో చెప్పొద్దని. సో నేనేమంటున్నానంటే ముఖేష్ అంబానీ కూడా తన సిమ్ముల్ని, అతను రోడ్డు మీదకి రాడు కానీ సిమ్ముల్ని రోడ్డు మీదే అమ్ముతాడు. ఎందుకంటే 100 రూపాయలు సిమ్ అమ్మినా 1,00,00,000 మందికి సిమ్ అమ్మినప్పుడు అది 100 కోట్లు అవుతుందని అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి తెలుసు, మనకు అది తెలియదు. అదే కాబట్టి అతను అంత ఫాస్ట్గా ఎదుగుతున్నాడు. సో ఎవరైనా సరే రోడ్డు మీద అనేది కాదు, మనం రోడ్డు మీదకి రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ ఓనర్ నేను చూసింది కూడా లేదు అతన్ని, బట్
అతను చూడండి, అతను కనిపించకుండా ఈ విధంగా చేపిస్తున్నాడు. సో అదనమాట. నెక్స్ట్ చాలా మంది అడిగేది, పనికి మనిషిని పెట్టుకోండి అన్నప్పుడు వర్కర్స్ దొరకడం కష్టంగా ఉంది అంటున్నారు. నేనేమంటున్నానంటే కరెక్టే, నేను కాదనలే. వర్కర్స్ దొరకడం కష్టం అంటే తాపి పని, బేల్దారి పని చేయడానికి దొరకడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కూలి అడుగుతారు. అలా కాదు, ఇటువంటి వాటికి దొరుకుతారు, మనం వెతకాలి. వాళ్ళగా వచ్చి మన ఇంటి తలుపు తట్టి నాకు పని ఇవ్వని అడగరు కదా. బట్ ఒకవేళ మనం పని ఇస్తాము అని తెలిస్తే అడుగుతారు. పాపం చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని అంటే మన అడ్రస్ తెలిస్తే వచ్చి అడుగుతారు కంపల్సరీ. బట్ వాళ్ళకి తెలియదు కమ్యూనికేషన్ గ్యాప్. మనకి ఎవరు జాబ్కి వస్తారో తెలియదు, వాళ్ళకేమో ఎవరు జాబ్ ఇస్తారో తెలియదు, అదనమాట. ఓకేనా? సో మనం వెతికితే దొరుకుతారు. వీళ్ళకు కూడా నలుగురిని అలా పట్టుకొని వచ్చుకున్నాడు 50 కిలోమీటర్ అవతలకి వెళ్ళి ఆ ఊళ్ళలో అనమాట. సో అలా తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పి తెచ్చుకోవాలన్నమాట. సో మంచి వాళ్ళని అలా పెట్టుకున్నాడు. చూడండి, చక్కగా ఆ 4 బండ్ల మీద అతనికి మంచి 1,60,000 ఈ ఎండాకాలంలోనే సంపాదించేస్తాడు. తర్వాత మీరు అనుకోవచ్చు, తర్వాత అన్సీజన్ వస్తుంది కదా, ఈ చలికాలం నార్మల్, ఈ మీకు వర్షాకాలం చలికాలం ఎలా ఈ ఎండాకాలంలో సంపాదిస్తాడని. ఆ టైంలో బిజినెస్ తక్కువ ఉంటుంది, అప్పుడు ఇతనికి 1,60,000 మిగలకపోవచ్చు. 50,000 మిగిలినా చాలు కదా అతనికి, అంతే కదా. అతను ఏ పని చేయకుండా నెలకి 50,000 ఇంటికి వచ్చేస్తుందంటే చాలు కదా. అన్ సీజన్లో 50,000 వస్తుంది, సీజన్ ఎండాకాలం 6 నెలలు ఉంటుంది కదా. సో ఇదనమాట. కాబట్టి ఈ అంటే దానికి నేను బిఫోర్ చెప్పాను, ఈ లెంగ్త్ వీడియో ఇది. నా ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఐడియా అనమాట. అంటే ఇటువంటిది, అంటే నేను చెప్పింది ఈ బాదాం పాల్ కాన్సెప్టే అని కాదు, మీరు ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి బిజినెస్ చేయమని నేను చెప్పడం లేదు, ఓకేనా? అట్ ది సేమ్ టైం అంటే ఇలా కష్టపడకుండా కూడా కొన్ని బిజినెస్ కాన్సెప్ట్ని ఎంచుకుంటే, సరైనది ఎంచుకుంటే మాత్రం మీరు అలా ఇంట్లో నుంచే కూడా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. Yeah.